హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ 2 రెసిపీస్ వచ్చి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండి. ముందుగా మీకు ఫిష్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. చేపల పులుసుకి, ఫిష్ కర్రీకి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటేనే చక్కగా గ్రేవీ పులుసు అనేది కొంచెం చిక్కగా బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి చక్కగా మనం స్మాష్ చేసుకుందాము, మెత్తగా చేసుకుందామండి. ఎందుకంటే కొంచెం చేపల పులుసులోకి మనం ఉల్లిపాయలు కనిపించకూడదు కదా, అందుకు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు వేసుకుంటున్నానండి. చూడండి, నేను చేసినట్టు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వేలు కొంచెం కట్ అయిందండి, అందుకు కొంచెం కలిపేటప్పుడు ఇబ్బంది పడుతున్నాను. అక్కడికి బ్యాండేజ్ చేసుకున్న స్పైసెస్ తగులుతాయి కదా, అందుకు మంట వస్తుంది వేలుని. ఇప్పుడు శుభ్రంగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా స్మాష్ చేస్తున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి చాలు ఫ్రెండ్స్. చూడండి, చేప ముక్కలు ఆల్రెడీ కడిగి పెట్టేశాను కదండి. ఇప్పుడు మళ్ళీ శుభ్రమైన నీళ్ళలో వేసి, అంతకుముందు శుభ్రంగా కడగలేదా అంటారేమో, కాదు మామూలుగా చెప్తున్నాను. ఆ పీసెస్ని నీళ్ళలో నుంచి మళ్ళీ ఇప్పుడు ప్యాన్లోకి వేసుకుంటున్నానండి. ఒక్కొక్క పీస్ తీసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా చక్కగా కలుపుకోవాలండి. ఏలు కొంచెం కట్ అయింది కదా, ఇబ్బంది, ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందో అని చెప్పి చూసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చక్కగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఒక టేబుల్ స్పూన్ వేసానండి. అది ఇప్పుడు కారం, స్పైసీ కోసం కారం, మసాలా కారం అండి. ఇది ఇంట్లోనే చేసిన మసాలా కారం. చిన్న స్పూన్ అయితే తెలియదని చెప్పి 4-5 స్పూన్లు చక్కగా గిన్నెలో వేసానండి. వేసుకున్నాను కదా. ఇప్పుడు మసాలా పేస్ట్ అండి. ఎండు కొబ్బరి, అదే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసి పేస్ట్ చేశాను. ఎందుకంటే మనం జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు ఫ్రై చేసి పేస్ట్ చేసి చక్కగా వేస్తాం అనుకోండి, మన గ్రేవీ చేపల పులుసు అనేది చిక్కగా వస్తుంది. చూసారా, ఈ విధంగా చక్కగా మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను కదండి. ఇప్పుడు పెద్ద సైజు స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. మనకి చేపల పులుసులో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. చూడండి, ఈ విధంగా వేసుకొని చక్కగా కలిపేశాను. ఉప్పు, కారం, స్పైసెస్ బాగా పట్టాలి కదండి. మసాలా కొంచెం తగిలితే చేప ముక్క కొంచెం ఉప్పుగా కారంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక టీ గ్లాస్ నీళ్లు, మసాలా చేయి కడిగిన నీళ్ళు అందులో వేసి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశానండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు నేను పులుసు కావాలి కదా, నేను ఆల్రెడీ నానబెట్టేసాను. మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ మనం మసాలా స్పైసెస్ కలిపి మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. హై మంట మీద ఒక 10 నిమిషాలు చక్కగా ఉడకబెడదామండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్ పెట్టామనుకోండి, అందులో మళ్ళీ చేప కొంచెం బ్రేక్ అవుతుందండి. నేను స్పూన్ పెట్టకుండా క్లాత్తోనే కదుపుతాను. నేనే అని కాదండి, ఎవరైనా స్పూన్ తొందరగా పెట్టరు కదా, చేప బ్రేక్ అవుతుందని చెప్పి పెట్టరు, క్లాత్తోనే కదుపుతారు. ఇప్పుడు చింతపండు పులుసు కూడా మనం చక్కగా వేసుకుందాము. చింతపండు ఇది ముక్కలు ఉంటుంది కదా, చింతకాయ తొక్కులు అవేమి రాకుండా మనం కలుపుకుందాము. చూడండి, అసలు నేను స్పూన్ పెట్టనండి. ఉప్పు టేస్ట్ చూసుకోవటానికి మాత్రం కొంచెం స్పూన్ పెట్టి చూస్తాను. చూడండి, చక్కగా మనం క్లాత్ పెట్టుకొని కదుపుకుంటా ఉన్నాం అనుకోండి, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మీడియం మంట మీద ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ ఉడకబెట్టామనుకోండి, చాలా చాలా చిక్కగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చూడండి, ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు కావాలనుకుంటే వేసుకోవచ్చు, సరిపోతే అక్కర్లేదండి. నాకు సరిపోయింది కాబట్టి ఇంక వేయలేదు. ఇప్పుడు పైకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ కొత్తిమీర వేస్తాను కదా, మళ్ళీ కొంచెం ఒక పిరికిడ వేస్తున్నాను. ఇంక స్పూన్ పెట్టకుండానే క్లాత్తోనే నేను కలుపుతానండి, ఎందుకంటే చేప ముక్కలు బ్రేక్ అవ్వకుండా. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా, ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనం వేడివేడి అన్నంలో కానీ, నా బ్రేక్ఫాస్ట్లోకి, చపాతీలో కానీ, దోశలో కానీ మనం నంచుకొని తిన్నా చాలా చాలా ఎమ్మీగా
ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి సెకండ్ రెసిపీ చూద్దాము. చేపల ఫ్రై, ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చక్కగా మనం ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. వేడివేడిగా పప్పులోకి అందులోకి నంచుకోవటానికి చక్కగా సరిపోతుంది. చూడండి, నేను ఐదు చేప ముక్కల్ని తీసుకున్నాను. 5 పీసెస్ తీసుకున్నాను. ఫిష్ ఫ్రైకి 5 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, సాల్ట్ 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, ఫిష్ ఫ్రైకి మీరు ఒక లైక్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం. ఇవి కూడా చక్కగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఒక రోజైనా పెట్టుకోవచ్చండి. లేకపోతే 1 గంట, మీకు మరీ టైం లేకపోతే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయినా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చేప ముక్కలు పీసెస్ చక్కగా జ్యూసీగా బాగుంటాయి. చూసారా, ఇట్లా ఈ విధంగా నేను మ్యాగ్నేట్ చేసి ఒక రోజంతా పెట్టేశానండి. ఎందుకంటే ఫిష్ కర్రీ ఉంది కాబట్టి. ఇది ఒకరోజు చక్కగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం. ఉప్పు, పసుపు, కారం చక్కగా పడుతుందండి. చూడండి, మూత పెట్టుకొని ఒక డే అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదా. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకుందాము. నేను ఒక్కొక్క పీస్ని ఫ్రై చేస్తున్నానండి. ఒకే దాంట్లో వేసామనుకో అతుక్కుంటూ ఉంటాయి కదా. ఒక్కొక్కటి చక్కగా చూడండి, ఈ విధంగా నేను పీసెస్ చక్కగా ఫ్రై చేస్తున్నాను. మీకు ఈ చేపల పులుసు, చేపల ఫ్రై మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా ఇప్పుడు చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై తయారైపోయింది. అంతేనండి, మనం ఈజీగా చక్కగా ఫాస్ట్గా చేసుకునే చేపల పులుసు, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై రెసిపీ తయారైపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, అంతే, ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఈ టూ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ ఎంతో నాకు సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఏ పనైనా ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.